హలో ఎవ్రీవన్. సో రీసెంట్గా ఈ అటాక్స్ వల్ల ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డ్యామేజ్ ఎలా అయితే చేసిందో, సో ఇరాన్ నిన్న నైట్ మళ్ళీ రిటాలియేట్ అయ్యింది. సో వాళ్ళు తీసుకొచ్చిన మిజైల్స్ కానీ వాళ్ళు వేసిన అటాక్స్లో కానీ సో మళ్ళీ ఇజ్రాయెల్కి సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ సిటీలో డ్యామేజ్ జరిగాయి. సో ఈ విషయంలో ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది అప్కమింగ్ సెషన్స్లో. ట్రంప్ మాత్రం ఈ విషయంలో ఇంకొక 48 అవర్స్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని దానికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. 48 అవర్స్లో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని ఎవరు ఆపొద్దని చెప్పేసి, ఎలాంటి షిప్స్ కానీ ఎలాంటి అటాక్స్ కానీ జరగద్దు అని చెప్పేసి. సో దీనివల్ల ఇరాన్ ఒప్పుకుంటుందా లేదా అని చెప్పేసి మనం కొంచెం చూసుకోవాలి. సో ఇరాన్ ఒప్పుకుంటే ఇది ఒక సీజ్ ఫైర్ లాగా తీసుకోవచ్చు మనం. సో ఒప్పుకోకుండా మళ్ళీ ఇరాన్ మళ్ళీ ఇలానే రిటాలియేషన్స్ అండ్ అటాక్స్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ మిగతా ఇండస్ట్రియల్ ఏరియాస్ మీద కానీ సో ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం ఇంకొక 1 వీక్లో ఇది ఆపేయాలి ఖచ్చితంగా. ఇంకొక 1 వీక్లో ఇది ఆగకుంటే ఇంకా అటాక్స్ అండ్ మిగతా ఇంకా స్ట్రేంజ్గా ఈ అటాక్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతాయి, ఇంకా డేంజరస్గా మారిపోతాయి. కాబట్టి సో మనం మార్కెట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తామో కూడా అర్థం కాదు ఈ అప్కమింగ్ వచ్చే 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మెయిన్లీ. వీళ్ళ వల్లే ఈ మార్కెట్స్ అనేవి ఇంకా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కాబట్టి ఆయిల్ మెయిన్లీ ఎనర్జీ క్రైసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. న్యూస్ రిపోర్ట్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఈ చేసిన అటాక్స్లో వీళ్ళు స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తున్నారు. పాస్ట్లో కొన్ని డేస్ ముందు ఈ ఆయిల్ ఫెసిలిటీస్ కానీ న్యాచురల్ గ్యాస్ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ అటాక్స్ జరిగాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే ఇంకా స్ట్రేంజ్గా ఇంకా డేంజరస్ స్టెప్ వేస్తున్నారు మెల్లిమెల్లిగా. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్ అండ్ మళ్ళీ ఇరాన్ నిన్న నైట్ మళ్ళీ రిటాలియేట్ అవ్వడం. సో ఇదంతా ఇంకొక స్టెప్ అనేది హై లెవెల్కి వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ ఆగట్లేదు ఇది. అండ్ యుఎస్ కూడా ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నా కానీ ఇది ఆగట్లేదు. ట్రంప్ కూడా ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. సీజ్ ఫైర్ కానీ ఏ ఇంప్లిమెంటేషన్స్ ఏం లేవు. సో ఇరాన్ కూడా ఒప్పుకోవట్లేదు, ట్రంప్ కూడా ఒప్పుకోవటం లేదు. సో సీజ్ ఫైర్ విషయంలో మెయిన్లీ. సో దీనివల్ల మన మార్కెట్స్ అనేవి సో ఇంపాక్ట్ అవుతాయా లేదా అని చెప్పేసి ఈ కమింగ్ 2 వీక్స్లో తెలిసిపోతుంది ఈజీలీ. సో అయితే ఇది డేంజరస్గా అయినా మారాలి, లేకుంటే ఇక్కడే ఆపేయాలి. మెయిన్లీ సీజ్ ఫైర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ ఈ అప్కమింగ్ 2 వీక్స్ అయినా, లేకుంటే ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఉన్న అటాకింగ్స్లో రీసెంట్గా న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి సో అంత డేంజరస్గా మారిపోయే ముందే ఈ సీజ్ ఫైర్ అనేది ఇంప్లిమెంట్ చేయడం బెటర్. లేదంటే మన ఈ క్రైసిస్ అనేది ఎనర్జీ మీదనే కాకుండా ఫుడ్ మీద కానీ మిగతా ఫెసిలిటీస్ పెట్రోల్, డీజిల్, ఎల్పిజి సో ప్రతి దాని మీద ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. మన కంట్రీ అనే కాకుండా మిగతా కంట్రీస్లో కూడా చాలా క్రైసిస్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఇవి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కాబట్టి. సో వీటి వల్లే చాలా సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అని మనం అనుకుంటాం. కానీ డిసిషన్ అంతా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ ట్రంప్ కానీ ఇరాన్ లీడర్స్ కానీ సో వాళ్ళు తీసుకోవాలి ఇలాంటి డిసిషన్. అండ్ ఇజ్రాయెల్ కూడా ఈ అటాక్స్లో ప్రతి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టెప్ అనేది ఇజ్రాయెల్ వేస్తుంది కాబట్టి సో ఇజ్రాయెల్ కూడా ఒప్పుకోవాలి ఈ విషయంలో. ఎలా అయినా ఈ వార్ని ఆపేయాలని, లేకుంటే ఇంకా డేంజరస్ స్టార్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా కంటిన్యూ అవుతే మాత్రం ఇంకా దారుణాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి. అండ్ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ప్రతి ఒక్క కంట్రీ మీద ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కానీ. అండ్ మన నిఫ్టీ గురించి చూసుకుంటే రేపు స్టాక్ మార్కెట్లో ఈరోజు కనుక ఎలాంటి పాజిటివ్ న్యూస్ లేకుంటే సో రీసెంట్గా వచ్చిన న్యూక్లియర్ ఫెసిలిటీస్ అటాక్స్ ఉన్నాయి కదా, ఈ న్యూస్ బేస్ అయ్యి నిఫ్టీ కానీ మన మిగతా గ్లోబల్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ అండ్ మిగతా కంట్రీస్ మార్కెట్స్ మొత్తం కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది రేపటి మండే సెషన్స్ నుంచి. ఎలాంటి పాజిటివ్ న్యూస్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా కొలాప్స్ అవుతాయి. సో ఫాల్ అనేది అంత స్ట్రాంగ్ ఉండాల్సిన అవసరం లేదు. సో మెల్లిమెల్లిగా 300-400 పాయింట్స్ ఫాల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో రీసెంట్గా మన నిఫ్టీ అనేది ఫ్రైడే క్లోజింగ్లో నియర్లీ 300 పాయింట్స్ నెగిటివ్ చూపించింది కదా.
సో రేపటి మార్నింగ్ సెషన్లో మళ్ళీ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుందో కూడా మనకి ఎవరికి తెలియదు. అండ్ నిఫ్టీ ఎన్ని పాయింట్స్ మెన్షన్ చేసినా కానీ నిఫ్టీ అనేది దానికంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ అనేది నెగిటివ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి చూసుకోవాలి. బ్లైండ్ ఎవరు ఫిక్స్ అవ్వద్దు. నిఫ్టీ ఇన్ని పాయింట్స్ తీసుకొస్తే నిఫ్టీ కూడా ఇన్ని పాయింట్స్లో గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్లో కానీ ఓపెన్ అవుతాయని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ సెంటిమెంట్స్ మాత్రమే నిఫ్టీ ఇండికేట్ చేస్తారు తప్ప ఎలాంటి పాయింట్స్ అనేవి యాక్యురేట్ పాయింట్స్ ఇంత గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ప్రతిసారి జరగవు, ఓన్లీ కొన్నిసార్లు జరుగుతాయి అంతే. అండ్ మీరు ఇక్కడ లెవెల్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఫ్రైడే క్లోజింగ్లో 23,080 అబోవ్ క్లోజింగ్ అయింది కాబట్టి ఒక మంచి సపోర్ట్తో క్లోజింగ్ అయింది. కానీ రేపు ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 200-300 పాయింట్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో రేపటి మార్నింగ్ ఎలా ఓపెన్ అవుతుందో ఎవరికి తెలీదు. ఎలాంటి గ్యాప్ డౌన్, ఎంత పెద్ద గ్యాప్ డౌన్ ఉంటుంది, ఎన్ని పాయింట్స్ నెగిటివ్ ఉంటాయని రేపు సెషన్లో మనకు కనబడుతుంది ఈజీగా. సో కమింగ్ సెషన్స్లో మనకి సపోర్ట్ అనేది 22,800. సో ఒకవేళ 23,080 బిలో క్లోజింగ్ సస్టైన్ అవుతే మాత్రం, సో ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజింగ్ అయింది కదా, సో ఇలా ఇంకా క్లోజింగ్ మళ్ళీ సెకండ్ టైం కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే 23,080 బిలో మనకి ఫర్దర్గా 22,800 వరకు నిఫ్టీ ఫాల్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 22,800 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా నిఫ్టీ 1 డేలో 500 పాయింట్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 22,800 అనేది మేజర్ సపోర్ట్ ఇప్పుడు ఉన్నది. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ తీసుకుంటే 22,300 to 22,400 అనేది ఒక మంచి సపోర్ట్ జోన్ అవుతుంది. ఈ సపోర్ట్ జోన్ కనుక బ్రేక్ డౌన్ తీసుకుంటే లాస్ట్ 22,000 అనేది ఇంకొక సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే సో ఫర్దర్ సెషన్లో మనం ఇంకా మాట్లాడుకోవచ్చు ఎలాంటి లెవెల్స్ బ్రేక్ డౌన్ తీసుకుంటే ఇంకా ఇంపాక్ట్స్ అనేవి ఎలా ఉంటాయని. సో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం రేపటి సెషన్లో మనకున్న లెవెల్స్ ఇవి సపోర్ట్ లెవెల్స్. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్కి మనం చూసుకుంటే 23,300 అనేది మేజర్ రెసిస్టెన్స్. ఇది ఈ రెసిస్టెన్స్ పైన నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటే బెటర్, సస్టైన్ అవ్వాలి ఖచ్చితంగా. 22,300 to 400 ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటే నిఫ్టీ ఫర్దర్గా 23,500 వరకు ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 23,500 నుంచి నిఫ్టీ కొన్నిసార్లు బౌన్సింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫాస్ట్గా రికవరీ అవ్వాలంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కొంచెం పాజిటివ్నెస్ కానీ కూల్ ఆఫ్ కానీ సో ఇవి అవుతేనే మనకి పాజిటివ్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. అంతవరకు నిఫ్టీ ఇదే రేంజ్లో, సో ఇది ఒకటి ఉంది కదా, ఈ రేంజ్లో నిఫ్టీ రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇదే రేంజ్లో నిఫ్టీ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఒక వేవ్లా ఈలియట్ వేవ్ కానీ సో అలా తిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ రేంజ్లో 23,300 అబోవ్ సస్టైన్ అవుతే 23,500. సో 23,000 పైన కూడా నిఫ్టీ సస్టైన్ అవుతే మనకు ఫర్దర్గా లెవెల్స్ అనేవి ఇంకా పెంచుకోవచ్చు. 23,800, 900 వరకు కూడా నిఫ్టీ మంచి రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ వరకు కూడా నిఫ్టీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రికవరీ మాత్రమే. సో రికవరీకి మనం చూసుకునే లెవెల్స్ ఇవి రెసిస్టెన్స్లో. ఇది కూడా బ్రేక్అవుట్ తీసుకుంటే మనకి ఆ రోజు మంచి పాజిటివిటీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి పాజిటివిటీ బిల్డప్ అవుతే 24,000 పైకి కూడా నిఫ్టీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్దర్గా అప్కమింగ్ సెషన్స్లో మనం మాట్లాడుకునే కీ లెవెల్స్ ఇవి, ఓన్లీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. సో రేపటి మార్కెట్లో మళ్ళీ చూసుకోవచ్చు మనం. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో యూట్యూబ్కి మీరు కొత్తగా వచ్చిన వారైతే మన ఛానల్కి సో ప్రతి వీడియో కామెంట్ సెక్షన్లో అండ్ ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. సో ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం, ప్రతి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఈ టైంలో ఇలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయా లేవా అండ్ ఈ బ్రేక్ డౌన్ అనేది సస్టైన్ అవుతుందా లేదా, సో ఇవన్నీ మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, మీకు టైం లేదు అనుకుంటే మీరు మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వడానికి మీకు ఎలాంటి నాలెడ్జ్ అనేది చాలా అవసరం, ఎందుకంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళకి ప్రతిరోజు నేను ఒక మంచి మోటివేషన్ ఇస్తూనే ఉంటా. మీరు క్యాపిటల్ బేస్డ్గా రిస్క్ తీసుకోవాలి, ప్లస్ ఒక ట్రేడ్ మీద ఎంత రిస్క్ తీసుకోవాలి మీ క్యాపిటల్ మీద, సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. సో మీరు నాకు డైరెక్ట్ డిఎం చేసుకోవచ్చు, ఆ ప్రొఫైల్లో లింక్ ఉన్న ఐడి ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నన్ను అడిగి తీసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ హెచ్ తెలుగు.